దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ శుక్రవారపు శుభములు, అలాగే ఈ శుక్రవారపు ఆశీర్వాదము, మేలులు కలుగునుగాక. అలాగనే ఆన్లైన్ ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఈ శుక్రవారపు ఆశీర్వాదములు కలుగునుగాక. కేవలం గుడ్ ఫ్రైడేనే మనకు గుడ్ ఫ్రైడే కాదు, అంటే మంచి శుక్రం. ప్రతి శుక్రవారం మంచిదే, ప్రతిరోజు మంచిదే. అది సోమవారమైనా మంగళవారమైనా ఏ రోజైనా మనకు మంచి రోజే. క్రీస్తులో మనమందరము నూతన సృష్టి, పాతవి గతించెను, లివ్ ఇట్. అయితే ప్రతిరోజు క్రీస్తులో మనం నూతన పరచబడడం, నూతనత్వాన్ని కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం. కనుక మీ అందరికీ, ఆన్లైన్ ఫాలోవర్స్కి ప్రత్యేకమైన వందనాలు. మీరు మా కొరకై ప్రార్థన చేయడం, ఈ పరిచర్యను మీరు అనేక మందికి పరిచర్యం చేయడం, నిజంగా దేవుని పరిచర్యలో దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకోవడానికి గుర్తిది. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాం. కేవలము ఈ వాక్యం వెనుక వచ్చిన విశ్వాసులు, సంఘస్థులే కాకుండా క్రీస్తును విశ్వసించిన అన్ని సావాసములకు చెందిన విశ్వాసులం మనం, అంటే దేవునికి సంబంధించిన వారం. కనుక ఈ వాక్యము వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన మేలులు, శుభములు, ఆశీర్వాదాలము కలుగునుగాక. మనం మన జీవితంలో చాలా మట్టుకు కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులలో మనము భయము కలిగి ఉండడం అనేది సహజ లక్షణం. ఇది దేవుని నమ్ముకున్న వాళ్లకు నిజంగా ధైర్యం కలిగి ఉండడం అనేది మంచి లక్షణమే. కానీ అది అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో అందరూ ఉండలేరు. కొందరు కూడా ఉండలేరు. కొందరే అన్ని సందర్భాల్లో ఉండలేరు. కొన్ని సందర్భాల్లో కొందరు ఉండగలరు. అన్ని సందర్భాల్లో ఎవరూ ధైర్యంగా ఉండలేరు. భయపడాల్సిందే పరిస్థితికి, మనుషులకు కూడా. ఎందుకంటే దేవుని వాక్యములో రాయబడ్డ విషయం ఏంటంటే, రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయం గమనిస్తే ఇక్కడ ఒక వాక్య భాగం రాయబడ్డ విషయము మనం గమనిద్దాం. 17వ అధ్యాయములో ఈ 17వ అధ్యాయంలో ఒక మాట ఏమున్నదంటే, మొదటి వాక్యం చూస్తే, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబును వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట దేవుడు లేదా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్విచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు త్రాగుతూ అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితేనని అతనికి తెలియచేశాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఏంటంటే, నీవు కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు దగ్గర దాగి ఉండము అంటున్నాడు దేవుడు. ఈ కేరేతు వాగు దగ్గర ఎలా దాగి ఉంటాడు? అక్కడేమైనా చెట్లు చేమలు ఉన్నాయా? లేదా ఎవరికి కనబడకుండా దాగి ఉండమన్నాడు? ఒక విషయం ఆలోచించాలి మనం. ఎవరికి దాగి ఉండమన్నాడు? ఎవరికి కనబడకుండా దాగి ఉండు, లేదా ఎవరికి భయపడి దాగి ఉండు అనే అర్థం ఇది. దాగి ఉండడం అంటేనే దేనికో ఒక దానికి, ఏదో ఒక పరిస్థితికి, మనుషులకు భయపడే దాగి ఉండడం. ఎందుకంటే ఆదాము కూడా దేవుడు పిలిచినప్పుడు ఆ చెట్ల మధ్యన దాగి ఉండెను అని రాయబడింది బైబిల్లో. ఆ వాక్య భాగం చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము గమనిస్తే అక్కడ
8వ వాక్యం గమనిస్తే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగి కొనగా. దేవుని స్వరం విన్నప్పుడు ఆదాము ఆ తోట చెట్ల మధ్యలో దాగి ఉన్నాడు, దేవునికి భయపడి. ఎందుకంటే ఆయన దిగంబరత్వం ఎక్కడ దేవునికి కనబడుతుందోనని. రెండోది, దేవుడు తినకూడదని చెప్పిన పండు తిన్నాడు కనుక ఇప్పుడు ఏమి ఆన్సర్ ఇవ్వాలో కూడా కన్ఫ్యూజ్గా ఉండి అలా దాక్కున్నాడు. ఇక్కడ ఏలియా ప్రవక్తతో దేవుడే చెప్తున్నాడు, నువ్వు దాగి ఉండుమన్నాడు. అంటే ఈ దాగి ఉండమన్నట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మనం ఏలియాతో చెప్పిన విషయంలో మనుషుల దృష్టికి దాగి ఉండడం కాదు, కానీ దేవునికి ఎలా నువ్వు దాగి ఉన్నా కనబడతావు, అది వేరే విషయం. ఇక్కడ దాగి ఉండుమంటే తన్ను తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా ఉండడం అని అర్థం అనిపిస్తుంది నాకైతే. నిన్ను నువ్వు కనపరుచుకోవద్దు, నీలో ఏదో స్పెషాలిటీ ఉన్నదని చూపించుకోవద్దు. ఎందుకని అని నేను ఆలోచిస్తే నాకు కనిపించే విషయం ఏంటంటే, ఒక అద్భుతము, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు ఏలియాలో జరిగిస్తున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే, కాకుల ద్వారా, కాకోలములని రాయబడ్డది బైబిల్. అంటే కాకులు, మనం చూస్తే ఉన్న కాకుల ద్వారా దేవుడు ప్రతి ఉదయము సాయంకాలం, అక్కడ రాయబడ్డ మాట ప్రకారము దేవుడు వాటి ద్వారా ఏలియాకు ఆహారము పంపిస్తానని వాటితో చెప్పాడట దేవుడు. ఆ మాట చెప్తున్నాడు ఏలియాకి. ఆ మాట గమనించండి. 4వ వాక్యములో, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చపాతీ, మంచి మీట్ కర్రీ దేవుడు ఆయనకు పంపిస్తూ వచ్చాడు. అసలు ఈ రోజుల్లో కనీసం మనుషులే హెల్ప్ చేయని పరిస్థితిలో ఉంటే, ఈ రోజుల్లో కూడా మరి ఆ రోజుల్లో కూడా మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు కాకుల ద్వారా ఆహారము సప్లై చేశాడంటే మరి గొప్ప విషయమే కదా. ఒకవేళ అలా పంపించడం, దాన్ని బట్టి ఏలియా అతిశయించడానికి, గర్వించడానికి, తను తాను అగుపరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయేమో అని ఒకవైపు ఆలోచన కలుగుతుంది. మరి అంటే దీని అర్థం నాకు అనిపించింది, దేవుడు మన జీవితంలో జరిగించే అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, ఏ మనుషులు నమ్మలేని సత్యాలను జరిగిస్తున్నప్పుడు మనకు కూడా తెలియని గర్వము, అహంకారము మనలో చోటు చేసుకుంటుంది. అలాగే మన ద్వారా దేవుడు కూడా కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు కూడా మనలో అహంకారము, గర్వము, అతిశయము మనకు తెలియకుండానే కలుగుతుంది. ఎందుకంటే మనము మనుషులం కనుక, అది సహజమైన సంగతి కనుక దేవుడు ఇప్పుడు ఏలియా చెప్పాడు, నువ్వు దాగి ఉండుము అన్నాడు. కనుక మన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు, మన ద్వారా జరిగించే కార్యాలను బట్టి మనల్ని మనం చూపించుకోకుండా, మనల్ని మనము అగుపరుచుకోకుండా, ఆ దేవుడినే అగుపరిచేటట్లు మన బిహేవియర్ ఉండాలని నా తలంపు, నా ఆలోచన. కనుక మీరు ఈ విషయంలో మీరు కూడా ఏకీపించాలని నా ఆశ. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యగ్రంథంలో 3వ అధ్యాయంలో అక్కడ శృంగారం అనే దేవాలయం ఉన్నది. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర మరి పుట్టుక నుంచి కుంటివాడైన ఒక ఆయన ఉన్నాడు, భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి మరి మధ్యాహ్న కాలము పేతురు అలాగనే యోహానులు వెళ్ళి మరి ప్రార్థన చేయడానికి గడుపుతున్నారు అనుకుంటే అక్కడ రాయబడ్డది. అక్కడ మాట గమనిస్తే పేతురును యోహానును
అనే మాట గమనించండి. దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా అని రాయబడ్డది. అలాగనే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంకి ఎక్కిపోయి వెళ్ళుచుండగా రాయబడ్డది. కనుక వాళ్ళు ప్రేయర్ చేయడానికి దాదాపు ఆఫ్టర్నూన్ 3 o'clockకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఈ గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. ఈ గుడ్డి భిక్షగాడు చూసి డబ్బులు అడిగేసరికి పేతురు గారు ఏమన్నాడంటే, నా దగ్గర వెండి బంగారం ఏమి లేవు, కానీ యేసుప్రభు నామంలో నడుమని చెప్పేశాడు. ఎందుకంటే ఆయన పుట్టుక నుంచి కుంటివాడు కనుక. వెంటనే ఆయన చీలమండలము బలం కలిగి దిగ్గున లేచి నడుచుతూ వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని చూసిన అక్కడ ఉన్న చాలామంది చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు. అబ్బా ఏమి మనిషి ఈ పేతురు గారు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి, అబ్బా అబ్బా అని అనుకున్నారు వాళ్ళు. ఆ మాట గమనించండి. 12వ వాక్యములో 11, 12 కూడా, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అని చెప్పి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఏలయనగా మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎడల ఆయనను నిరాకరించి తిరిగి ఆ దేవుడే ఈయనను స్వస్థపరిచెను అని చెప్పాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మా ద్వారా ఏదో గొప్ప ఘనకార్యం జరిగింది, మా సొంత శక్తి చేత, మా సొంత భక్తి చేత అనే మాట గమనించండి. అక్కడ మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవడానికి వీనికి బలం ఇచ్చినట్టుగా. ఈ రోజుల్లో గమనిస్తే చాలా మట్టుకు వారి సొంత శక్తి చేత, సొంత భక్తి చేత వారు రాత్రింపగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము, అందుకే దేవుడు మా ద్వారా ఈ అద్భుతాలు జరిగిస్తున్నాడు, మీ ప్రాంతానికి మేము వస్తున్నాము, మాకు ముందుగా పరిశుద్ధాత్మను పంపిస్తున్నాము అనే మాటలు మనం ఈ మధ్య కాలంలో కాదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాము. కానీ వాటిని ఏం పట్టించుకోవట్లేదు. ఒక వ్యక్తి యొక్క శక్తి ఆ వ్యక్తి యొక్క భక్తి ద్వారా ఏమీ జరగదంటున్నాడు భక్తుడు పేతురు గారు. కనుక మనల్ని మనం కనపరచుకోకుండా దేవుణ్ణి కనపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. నేనైనా మీరైనా మనందరిలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు, మనందరిలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మన ద్వారా జరిగిస్తాడు. మళ్ళీ పౌలు గారి ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగించాడు దేవుడు. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయము, దేవుడు ఏలియాతో నీవు దాగి ఉండుము అన్నాడు. అంటే తను తాను హెచ్చించుకోకుండా జాగ్రత్త పడము అంటున్నాడు. మన జీవితంలో డబ్బును బట్టి, ధనమును బట్టి, బంగారాన్ని బట్టి, మనకిచ్చిన వరాలను బట్టి, మనకిచ్చిన స్టేటస్ని బట్టి, హోదా ఏదిని బట్టి అతిశయించొద్దు, గర్వించొద్దు. ఒకవేళ మనం గర్వించాలనుకున్నా, అతిశయించాలనుకున్నా దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఆ ఆప్షన్ జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఆ ఆప్షన్ ఏంటంటే ఇర్మియా గ్రంథంలో గమనిస్తే, ఇర్మియా గ్రంథం గమనించండి. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం నుంచి చూడండి. 9వ అధ్యాయము 23, 24, 25. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవాలనగా దేవుడు చెప్తున్నాడు ఒక మంచి సలహా. అతిశయించేవారు దేన్ని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయించవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అన్నాడు దేవుడు. కనుక అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న దేవుడను నేనే అని గ్రహించాలి. మనలో ఏదో గొప్పతనము ఉన్నదని ఫీల్ అవ్వద్దు అంటున్నాడు దేవుడు. భూమి మీద కృప చూపించే దేవుడు ఆయన. కృప చూపించడం అంటే మనకు అర్హత ఉన్నదని, మనకు అవకాశం ఉన్నదని కాదు. మనలో ఏదో మంచితనం ఉన్నదని దేవుడు మనల్ని వాడుకోవడం కాదు, లేదా మనలో ఏదో గొప్పతనం ఉన్నదని రక్షించడం అసలే కాదు. మనలో ఏ మంచితనం ఎవరినో లేదు,
ఇంతకుముందులో గత కాలాల్లో వాడుకున్న సేవకుల విషయంలోనైనా ప్రస్తుతం ఉన్న సేవకులలోనైనా ఏ మంచి లేదు. ఏదో మంచి ఉంటే దేవుడు వరాలు ఇచ్చి వాడుకోవడం అనేది సరైనది కాదు. అది మనం అందరము మంచివారం కామని తెలిసి దేవుడు మనల్ని తన కృప ద్వారా రక్షించాడు. అందుకనే భూమి మీద కృప చూపుచు, రెండవది నీతి న్యాయం జరిగించుచున్న దేవుడు. ఆయన మాత్రమే నీతి న్యాయములు జరిగించే దేవుడు. కొన్నిసార్లు మనకు ఆయన నీతి, ఆయన న్యాయాలు మనకు కొన్నిసార్లు అవినీతి, అన్యాయంగా అగుపడతాయి. అప్పుడు మీరు కంగారు పడద్దు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా అన్యాయంగా శిక్షను భరించాడు, అన్యాయపు తీర్పును పొందాడు. మనం కూడా కొన్నిసార్లు అన్యాయపు సమస్యను పొందుకోవాల్సి ఉంటుంది, అన్యాయంగానే శ్రమపడాల్సి ఉంటుంది, అన్యాయంగానే. ఆ విషయం మనం గమనించండి. ఎందుకంటే అన్యాయంగా శ్రమపడచ్చు. మీరు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించినట్లయితే మీకు మంచి దగును అన్నాడు దేవుడు. పేతురు గారి ద్వారా మొదటి పత్రిక రాయించి అందులో 2వ అధ్యాయం 19వ వాక్యంలో రాయించాడు దేవుడు. కనుక నీతి న్యాయములు, కొన్నిసార్లు మనకు అవినీతి ఎదురవుతుంది, కొన్నిసార్లు అన్యాయం ఎదురవుతుంది. నువ్వెంతగా నీతిగా ఉండాలనుకున్నా, నువ్వెంతగా న్యాయంగా నడవాలనుకున్నా నీకు అన్యాయం జరుగుతుంది, అవినీతి పడని ముద్ర నీకు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో పడుతుంది. నువ్వు కంగారు పడకండి. నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు కదా అని చెప్పేసి నాకెందుకు మరి నన్ను అవినీతి పరుడు అన్నారు, నాకెందుకు అన్యాయం జరిగిందని ఆర్గ్యుమెంట్ చేయకండి. ఎందుకంటే ఆ నీతి గల దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనము నీతిమంతులము కానట్టుగా అవినీతి పరులమైనట్టుగా బిహేవియర్ ప్రజల్లో ఉంటుంది. మనం అందరం మనల్ని నీతిమంతులుగా ఎంచారు, మనల్ని అందరినీ అవినీతిమంతులుగా ఎంచారు. కనుక నీతిని మరియు న్యాయములను జరిగించు దేవుడు ఆయనే అనే మాట గమనించాలి మీరు. నీతి న్యాయం జరిగించుచున్న దేవుడు అనే మాట, యెహోవాను నేనే అని గ్రహించి. కనుక నీతి న్యాయం జరిగించే దేవుడు అని చెప్పి నాకు అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుందని నువ్వు పోరాటం చేయకండి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టండి. కనుక నీతి న్యాయం జరుగుతున్న దేవుడు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయించాలి. పరిశీలించాలి నువ్వు దేవుని వాక్యాన్ని, లేదా దేవుని నువ్వు పరిశీలించాలి. ఆ వాక్యాన్ని నువ్వు పరిశీలనగా, ఇదే నీతి న్యాయం జరిగించుచున్న దేవుడు అని చెప్పబడ్డది కనుక ఇక వెంటనే నాకు నీతి జరగాలి, నాకు న్యాయం జరగాలని పోరాడద్దు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయొద్దు. ప్రభు సన్నిధిలో మాత్రమే గడపడానికి ప్రయత్నం చేయండి. కనుక నీతి న్యాయం జరిగించే దేవుడు నేనని గ్రహించి అనే మాట గమనించండి. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి, గ్రహించడమే కాకుండా దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, పరిశీలనగా తెలుసుకోవాలి. పర్సనల్గా నువ్వు పరిశీలించాలి వాక్యాన్ని. ఎవరో వాక్యం చెప్తే దాన్ని పట్టుకొని నువ్వు బోధించొద్దు. యూట్యూబ్లో ఎవరెవరు ఏ వాక్యం చెప్పిండ్రు, ఏ అంశాలు చెప్పిండ్రు అని వెతుక్కోవద్దు ప్రసంగాలు చేసేవాళ్ళు. నీవే వాక్యాన్ని పరిశీలించాలి, నీవే వాక్యాన్ని పరిశోధించాలి. కనుక నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించాలి. నువ్వు పర్సనల్గా పరిశీలించిన దాన్ని బట్టి అతిశయించాలి. ఆ విషయంలో దేవుడు నీకు అతిశయించడానికి అవకాశం ఇచ్చాడు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడని అన్నాడు దేవుడు. గమనించారు ఆ వాక్య భాగాన్ని. నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడని యెహోవా సెలవిస్తున్నాడు. అతిశయించాలి కానీ ఒక ఆప్షన్ పెట్టిండు దేవుడు అతిశయించడానికి. ఈ ఆప్షన్ను ఫాలో కావాలి, ఈ ఆప్షన్ను ఫాలో అప్ చేస్తూ ఉండాలి. మనం దేవుణ్ణి శోధించకూడదు అన్నాడు దేవుడు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో నన్ను ఎవరు వ్యర్థంగా శోధించకూడదు అనే మాట గమనించండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే అతిశయించొద్దన్న దేవుడు అతిశయించమన్నాడు, శోధించకూడదన్న దేవుడు శోధించమన్నాడు. అయితే ఏ విషయంలో మనము ఆయన శోధించాలో
మనం ఇప్పుడు అతిశయించడం గురించి తెలుసును, శోధించాలో మనం నేర్చుకుందాం. ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయం గమనిస్తే, ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 7వ ఆజ్ఞలు ఏముందంటే, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు అని నిర్దోషిగా ఎంచాడు. నిర్దోషిగా ఎంచడట, వ్యర్థంగా ఉచ్చరించడానికి. శోధించకూడదు, దేవుణ్ణి శోధించకూడదు. మనం దేవుడు ఇలా చేయగలడా, దేవుడు అలా చేయగలడా అని వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. ఈ వాక్యం భాగం కూడా గమనిద్దాం. కీర్తన గ్రంథములో మన దేవుణ్ణి శోధించకూడదు. కీర్తన గ్రంథము 106వ కీర్తనలో 14వ వాక్య భాగం. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. ఎడారిలో దేవుని శోధించారు. ఏమని శోధించారు? ఈ అరణ్యములో ఆహారము దేవుడు మాకు సిద్ధపరచగలడా? అరణ్యములో ఆహారం మా కొరకు దేవుడు సిద్ధపరచగలడా? 78వ కీర్తన 19వ వాక్యం. 78వ కీర్తన 19వ వాక్యం. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారు, అంటే శోధించిండు. అరణ్యంలో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అంటే, అరణ్యం కనుక ఇక్కడ ఆహారం దొరకదు అన్నాడు. మనము బలహీనులమై దేవుని బలహీనులుగా మాట్లాడుతుంటాం. మనము పిరికివారమై దేవుణ్ణి పిరికివారంగా మనం చూపిస్తుంటాం. ఇదే దేవుణ్ణి శోధించడం అంటే. అలాగే యాకోబు పత్రికలో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు, శోధించే విషయం. అది కూడా చదువుదాం. యాకోబు పత్రిక చూడండి, మీరు బైబిల్ తెరిచి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో, ఈ 1వ అధ్యాయంలో 12-13 వాక్యాలు చెప్పేటి ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచునని అనకూడదు. ఇలా 13వ వాక్యం చూస్తే ఆయన ఎవరినీ శోధింపడు అని రాయబడ్డది. శోధించడం అంటే అర్థము దేవుడు మనకు ఒక పరీక్షను నియమించడం అని అర్థం. కీడు విషయంలో దేవుడు నేను పరీక్షించడు, మేలు విషయంలోనే పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు దేవుని వైపు ఉంటే నీకు మేలే, దేవుని వైపు లేకుంటే నీకు కష్టం అవుతుంది, అంతే. కానీ నీకు మేలు కలిగేంత వరకు, నువ్వు ఆ శోధనలో జయించేంత వరకు దేవుడు నీకు ఆ టెస్ట్ పెడుతూనే ఉంటాడు. దానినే శోధన అని రాయబడ్డది. శోధన కనుక శోధన సహించువాడు ధన్యుడు అని రాయబడ్డది. అంతేగాని శోధనలో నన్ను దేవుడు శోధిస్తున్నాడు, దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు అనకూడదు. అన్నా కూడా నన్ను బాధ పెట్టినా దేవుడు నాకు సహాయం చేస్తాడని అని చెప్పాలి మనం. దావీదు గారు షిమి ద్వారా దేశించబడ్డప్పుడు, శపించబడ్డప్పుడు దావీదు గారు ఒక మాట ఏమన్నాడంటే, దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు నన్ను శపించడానికి అని, శపింపనీయండి, దేవుడు అవకాశం ఇచ్చాడు, వాని శాపం, వాడు శపించే శాపం ఒకవేళ దేవుడు నాకు ఆశీర్వాదంగా మార్చునేమో అన్నాడు. అలాంటి మంచి మనసు కలిగి ఉండాలి తప్ప దేవుని మీద వ్యతిరేక భావముగా ఉండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు, దేవుడు నన్ను ఇలా అనారోగ్యం కలిగించాడు, దేవుడు నాకు అపాయం కలిగించాడు అని దేవుని మీద నెగిటివ్ ఆలోచన కలిగి ఉండవద్దు. శోధించడం అంటే అలా దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు. నీకు మంచి జరగాలనే దేవుడు చూస్తాడు. ఆ వాక్య భాగం మీరు గమనించండి. 16వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఏమంటాడంటే దావీదు గారు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. చూసారా, నా కడుపున పుట్టిన నా కుమారుడు నా ప్రాణము తీయ చూస్తుండగా బిన్నెమీయుడు ఈ ప్రకారం చేయుట ఏమీ ఆశ్చర్యము, వాని జోలి మానండి, యెహోవా వానికి సెలవు ఇచ్చున్నాడు కనుక వాడిని శపింపనీయండి. చూసారా, దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు కనుక వాడిని శపింపనీయండి. దేవుడే శపించమన్నాడు.
కనుక వాడు శపిస్తాను నన్ను అని దేవుని మీద ఒకలాంటి వ్యతిరేక భావం కలిగి లేడు దావీదు గారు. మంచి భావం కలిగి ఉన్నాడు. ఆయన శాపం దేవుడు ఒకవేళ నాకు ఆశీర్వాదంగా మార్చునేమో. ఆ మాట మళ్ళీ చదువుదాం ఒకసారి, చూడండి ఆ మాట. 13వ వాక్యం 12వ వాక్యం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. శపించమని చెప్పాడు అని చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ ఆ దేవుడే నాకు మేలు చేస్తాడేమో అంటాడు. అంత మంచి మనసు కలిగి ఉండాలి మనం. కనుక శోధన సహించువాడు ధన్యుడు. దేవుడు ఎవరిని శోధించాడు అంటే, దేవుడు ఎవరి విషయంలో కూడా కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని కావాల్సుకొని దేవుడు ఎవరి జీవితంలోకి కలిగించినా ఆ మాట గమనించండి. ఇప్పుడు విలాప వాక్యములు 3వ అధ్యాయము 33వ వాక్యం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వాక్యం. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారము అయినను బాధ అయినను కలగజేయడు. 31, 32. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను, ఆ మాట గమనించండి, ఆయన బాధ పెట్టినను, కష్టపెట్టినను, శోధించినను, తన కృపా సమృద్ధికి బట్టి వారిని జాలిపడను. నిజంగా మనం శోధన మనం దేవుణ్ణి శోధించవద్దు. దేవుడు ఇలా చేయగలడా, అలా చేయగలడా అని. కానీ ఒక విషయంలో దేవుడు శోధించమన్నాడు. గమనించండి, అదే మలాకి గ్రంథం. ఇది అద్భుతం. ఇలా మనం ఎవరము శోధించట్లేదు దేవుణ్ణి. శోధించకూడదన్న విషయాలలో దేవుని శోధిస్తున్నాం. దేవుడి కష్టం కలిగించిండు, ఈ దేవుడు బాధ కలిగించిండు, దేవుడి జబ్బును కలిగించిండు, దేవుడి నష్టం కలిగించిండు కావచ్చు. కానీ అంతకు బదులు దేవుడు నాకు సహాయం చేయగలడు, స్వస్థపరచగలడు, దీవించగలడని చెప్పగలుగుతున్నావా దావీదులాగా? సెకండ్ ఆప్షను, దేవుడే నిన్ను శోధించమన్నాడు. ఆ విషయం ఏంటంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయం గమనించండి. 8వ వాక్యము 9వ వాక్యము. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించితిమని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇయ్యకనే దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. 10వ వాక్యం. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. మీరు దేని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు గుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నేను చదివిన వాక్యములో భాగములో ఒక మాట మీరు గమనించారా? ఆ మాట ఏంటంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మరి నన్ను శోధించండి. నా మందిరపు నిధిలోనికి నీ 10వ భాగం అంతా తీసుకుని వచ్చి నన్ను శోధింపండి. శోధించడం అంటే, అయ్యా మరి నీకు ఇచ్చే 10వ భాగం ఇచ్చాము, ఇక మా దగ్గర కరెంటు బిల్లు కట్టడానికి కరెంట్ డబ్బులు సరిపోతలేవు, ఫీజు కట్టడానికి స్కూల్ ఫీజు సరిపోవట్లేదు, హౌస్ రెంట్ సరిపోవట్లేదు, ఈ నెలంతా లేదా ఈ వారమంతా బతకడానికి సరిపడా భోజనానికి డబ్బులు లేవు, మరి ఎలా దేవా నాకు సహాయం చేయమని అడగడము ఆయన శోధించడం అంటే. అలా మనం చేయట్లేదు కదా. దేవునికి ఇచ్చే భాగాన్ని మనం ఇవ్వకుండా మనం స్కూల్ ఫీజు కడుతున్నాము, ఎలక్ట్రికల్ బిల్ కడుతున్నాం, హౌస్ రెంట్ కడుతున్నాం, మన అవసరాలను తీసుకొని ప్రార్థన చేసాం, దేవా నేను 10వ భాగం ఇచ్చేటట్లు నాకు సహాయం చేయమని. ఇవన్నిటికీ ఎవరు సహాయం చేశారు? ఎలక్ట్రిక్ బిల్లుకు, స్కూల్ ఫీజుకు, హౌస్ రెంట్కు, ఈ రాషన్కు, ఇవన్నీ నువ్వు చేసుకొని ఆయనకి ఇచ్చే భాగానికి ఆయనను సహాయం చేయమనలో ఏమైనా భక్తి, విశ్వాసిత, న్యాయం కనబడుతుందా? దేవుడు చేయమన్నాడు, మనం అది చేయాలి. మనం ఇచ్చి శోధించాలి. ఇచ్చి శోధిస్తే దేవుడు ఆకాశపు వాగింట్లను తెరుస్తాడు. ఇదేం పద్ధతి? ఇచ్చి శోధించుడు ఎందుకు, ఇవ్వకుండే బాగుండు కదా అనే టైపు మీరు ఉండొద్దు. దేవుడు ఏం చెప్తాడో అదే చేయాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఏలియా ద్వారా దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పించేది ఏంటంటే, ఆ కేరోతు వాగు దగ్గర దాగియుండుము అన్నాడు. మనం దాగి ఉండడం అంటే మనల్ని మనం కనపరుచుకోకపోవడమే, మనల్ని మనము గణపరచుకోకుండా ఉండడమే. దేవుని మాత్రమే గణపరచాలి, దేవుని మాత్రమే చూపించాలి.
కనుక మనం ఆయా సందర్భాల్లో ఆయా విషయాల్లో మనము అతిశయించడానికి గర్వించడానికి అవకాశాలు ఉంటాయి కనుక మనము మన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దు, దేన్ని బట్టి అతిశయించొద్దు. కానీ ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు, ఒక విషయంలో అతిశయించమని. ఏంటంట? భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవుడను నేనే అని గ్రహించాలి. పరిశీలనగా నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. పరిశీలనగా తెలుసుకొని నువ్వు అతిశయించాలి. ఎవరో చెప్పిన వాక్యాన్ని బట్టి నీవు చెప్పి గొప్పగా అనుకోవడం తప్పు అన్నాడు దేవుడు. అలాగనే అతిశయించడమే కాదు, శోధించకూడదన్న దేవుడు శోధించమన్నాడు. అతిశయించకూడదని చెప్పి దేవుడు అతిశయించమన్నాడు. ఈ రెండు విషయాలను మనం చక్కగా అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని బాగా దీవిస్తాడు. ఎందుకంటే మనమందరం కూడా ఆయా పరిస్థితులలో ఆయా సందర్భాల్లో భయపడువారము, అలాగనే మనల్ని మనమే చూపించుకునేవారమే. ఆదాములాగా భయపడేవారమే, కానీ అబ్రహాములాగా భయపడేవారము కాదు. అబ్రహాము తనకున్న ఒకగానొక కుమారుని దేవునికి దహనగా బలిగా అర్పించి దేవునికి భయపడువాడుగా ఈ లోకానికి ఆయన చూపించగలిగాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక భయపడడం అనే విషయము దేవునికి మాత్రమే భయపడాలి, మనుషులకు భయపడకూడదు. ఏలియా యెజెబెలు రానికి అహాబుకు భయపడి దాదాపు ఒక దిన ప్రయాణం అంతా కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు భయపడి. ఆయనకు వార్నింగ్ ఇచ్చింది యెజెబెలు రాని. ఆ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి. అలా మరి ఏలియా భయపడి అహాబుకు యెజెబెలు రానికి భయపడిపోయాడు. అదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాలు. ఏలియా చేసినదంతా అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరిని చంపిన సంగతి అహాబు యెజెబెలునకు తెలియచేయగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ యొక్క వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును ఆ నాశనమై నశించిపోయి ప్రాణము పోయిన వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాకనగానే ఆయన భయపడిపోయాడు. 18వ అధ్యాయంలో ఏమో దాదాపు యెజెబెలు యొక్క ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు. ఆ 450 మంది అనేది 18వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడ్డది. దాదాపు 400 మంది 400 మంది బయలు ప్రవక్తలు, ఒక్కడే ఏలియా. అప్పుడు భయపడలేదు, ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆకాశం నుండి అగ్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న పశువులను, నీటిలో ఉన్న పశువులు, మీరు ఈ 18th చాప్టర్ అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు భయపడలేని ఏలియా ఇప్పుడు భయపడుతున్నాడు. 18వ అధ్యాయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ధైర్యంగా ఉండలేకపోయాడు. అంటే దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, మనలో ఈ అధైర్యం కలిగి ఉంటాము, అలాగనే భయం కలిగి ఉంటాం. దేవుల్లో ఉన్నంత మాత్రాన ధైర్యంగా ఉంటామని చెప్పలేం. ఒక వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ విషయాన్ని మనము పక్కాగా డిసైడ్ చేయలేం. ఆ స్టోరీ లేదా ఆ పరిస్థితులను మనం అంచనా వేయాలి. చూడండి, మీరు అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయంలో 13-14 వాక్యాల్లో ఏమున్నదంటే, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసుతో ఉన్నవారు కనుక వారు ధైర్యం కలిగి ఉన్నారని మనం చెప్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చెప్పానులే. అంటే యేసుతో ఉంటే ధైర్యం ఉంటుంది, యేసులో లేకుంటే అధైర్యం ఉంటుందని. యేసులో ఉన్నా ధైర్యం ఉంటుంది, యేసులో లేకున్నా అధైర్యం ఉంటుంది. ధైర్యం ఉండడానికి యేసుతో ఉండడము లేకపోవడం కాదు కారణం. మరి అట్లాంటి ఇప్పుడు ఏలియాతో దేవుడు లేడా, లేక దేవునితో ఏలియా లేడా? లేదా దేవుడు ఏలియా లేడనుకుంటాను, ఏలియా దేవుడు లేడనుకుంటున్నాడా?
లేదే. సహజ లక్షణం, భయపడే లక్షణం సహజం అన్నట్టు అది. మనం దేవునితో కలిసి ఉన్నా మనం కొన్నిసార్లు భయం కలిగి ఉంటాం. దావీదు కూడా సౌలుకు భయపడి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు కదా. మరి గొలియాతుని ఎట్లా చంపాడు? అందరూ భయపడుతుంటే ఆ ధైర్యము దేవుడు అనుగ్రహించిండు ఆ టైంలో. ఆయన కూడా తెలియదు ఆ ధైర్యము. అలా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎక్కడ లేని ధైర్యము మనం కలిగి ఉంటాం. కొన్నిసార్లు దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటాం. మరి గొలియాతు విషయంలో భయపడకుండా ధైర్యంగా ఎదిరించి చంపిన దావీదు గారు సౌలుకు భయపడి పారిపోయాడు. అదే దావీదు గారు తనతో ఉన్న 600 మంది తన మీద అటాక్ చేస్తే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేనని రాయబడ్డది. మళ్ళీ మరి సౌలు తరిమినప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. మరి అప్పుడు అక్కడ కొన్ని లెసన్స్, పాఠాలు దేవుడు నేర్పించాలని అనుకున్నాడు దావీదు గారితో. కనుక మనకు ధైర్యము ఉండడము ఉండకపోవడం అనేది మనం దేవునితో ఉండడం మూలంగా లేకపోవడం మూలంగా కలిగేది కాదు. అది ధైర్యం అనేది మనం కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుడే తన వాక్యాన్ని బట్టి మనకు ధైర్యాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని పుట్టిస్తాడు మన జీవితంలో. కనుక దావీదు గారు కూడా వాళ్ళ ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు భయపడిపోకుండా ధైర్యం తెచ్చుకుని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. సమూయేలు మొదటి గ్రంథములో చివరి అధ్యాయం 30వ అధ్యాయం, చివరి అధ్యాయం కాదు 30వ అధ్యాయంలో 6వ వాక్యం. ఈ 6వ వాక్యంలో ఏముందంటే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని వారు చెప్పుకున్నది. దావీదు తన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. దేవుడు ధైర్యాన్ని మనలో పుట్టిస్తాడు. దేవుని ఒక ఆత్మ, ధైర్యము కలిగించే ఆత్మ మనకు కలిగిస్తాడు. విశ్వాసం కలిగించే ఆత్మను కలిగిస్తాడు, నిరీక్షణ కలిగించే ఆత్మను కలిగిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం దాన్ని రిసీవ్ చేసుకోలేకుండా భయపడుతూ ఉంటాం. మనుషులంగా కొన్నిసార్లు పరిస్థితుల వైపు చూసి భయపడుతూ ఉంటాం. కనుక మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి, దేవుని బట్టి విశ్వాసం కలిగి ఉండడానికి, దేవుని బట్టి అతిశయించడానికి, దేవుని బట్టే మనము శోధించబడ్డానికి ప్రయత్నం చేయాలి. శోధించమన్నాడు దేవుడు, ఇచ్చి శోధించాల. దేవుడిని పరిశీలనగా తెలుసుకుని అతిశయించాలి. ఆయనే కృపచూపువాడని, మన భక్తి మన శక్తి చేత కాదని. కనుక ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర దేవుడు దాగి ఉండమన్నాడు. మన జీవితాల్లో దేవునే చూపించే వారంగా ఉందాం. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, నిన్ను తగ్గించుకుని దేవుని హెచ్చించుచున్నాను అంటాం. అలా మాటలు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ప్రాక్టికల్గా దేవుణ్ణి చూపించే వారమై ఉందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం నీ పరిశుద్ధమైన సన్నిధి ఉపవాస ప్రార్థనలో మా నాయన పాల్గొని, ఈ ఉపవాసంలో పాల్గొని ఈ వాక్యం ఇంటూ చూస్తున్న వారందరినీ దీవించండి. మేమందరం బలహీనులమే, అయితే నీ కృపచేతనే మేము బలవంతులం కమ్ము అన్నావు. నీ కృపచేతనే ధైర్యవంతులు కండి అన్నావు. నీ కృపచేతనే విశ్వాసంగా ఉండండి అన్నావు. నిరీక్షణ కలిగి ఉండండి అన్నావు. కనుక మా జీవిత ప్రయాణంలో మమ్మల్ని మేము చూపించుకొని, మమ్మల్ని మేము గణపరుచుకొని, మమ్మల్ని మేము హెచ్చించుకునే పరిస్థితులు వస్తాయి, రావని కావు. ఆ సమయంలో మిమ్మల్ని చూపించు వారంగా ఉండటకు మేమును ఏలేలాగా దాగి ఉండే మనసు కలిగి ఉండటకు సహాయపడండి. మీకు లోబడి ఉండే మనసు కలిగి ఉండటకు సహాయపడండి. మా భక్తి చేత, మా శక్తి చేత, మా ఉపవాస ప్రార్థన ద్వారా ఏమో చేస్తాము, ఏమో జరుగుతాయని కాదు, కానీ కేవలం నీ కృప ద్వారా, మీ శక్తి చేత, మీ ఆత్మ చేతనే కార్యాలు జరుగునని నమ్ముచున్నాం. అలాగే ఈ వాక్యమైన వీళ్ళ జీవితాలు అందరిలో నీ ఆత్మకార్యం జరిగించి స్థిరపరిచి బలపరచండి.
మా దేశమును, దేశ ప్రజలను దీవించండి. మా దేశ ప్రధానిని దీవించి రక్షించండి. అనారోగ్యం చేత బాధపడుతున్న వారందరికీ ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి నీ కృపచేత వారికి సహాయపడమని ఇన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో మంచి నేలలో పడ్డ విత్తనములా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించడం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.